ఇదే కేటీఆర్ హరీష్ రావు గారు మామగారు ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పాల్సిన సోయందుకు లేదు హరీష్ రావు గారికి. ఇవాళ వయసులు గుర్తొస్తా ఉన్నాయి, పెద్దరికలు గుర్తొస్తా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఇది. తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. చట్టం ముందు అందరము సమానులమే. చట్టం ఎవరికైనా వర్తిస్తుంది. ఆ చట్టం ప్రకారమే మేము నడుచుకుంటాము. కేసీఆర్కి పంపినటువంటి నోటీసులు నాకు ఫామ్ హౌస్కి ఇయ్యలే, ఇంట్లో ఇయ్యాలంటాడు. ఎవరికి నోటీస్ ఇచ్చినా పర్మనెంట్ అడ్రస్కే ఇస్తారు. నీ పర్మనెంట్ అడ్రస్ నందినగర్, నంది హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు, అక్కడే ఇస్తారు. మీరుంటుంది ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం, అది పర్మనెంట్ రెసిడెంట్కే ఇస్తారు. అక్కడే విచారిస్తా ఉన్నారు. వాస్తవాలు చెప్పండి. మీ ప్రమేయం లేదనుకుంటే తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం ఉంటుంది, నిరూపించుకోండి. అంతేకాని చట్టం నాకు వర్తించదు, నేను దాని అతిథుని అంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఇలా కేసీఆర్ కేటీఆర్ బయటకు వచ్చి గ్రామాలు కదలాలని పిలుపు, ఎవరు కదులుతారండి? ఇదే గ్రామాల్లో ప్రజలు కదా మిమ్మల్ని ఇంటికి పంపించినారు. మీ అవినీతి భరించలేక, మీ దబాయింపులు భరించలేక, మీ దోపిడిని భరించలేక 2003 ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ఇవాళ రండి, ధర్నాలు చేయండి, ఉద్యమాలు. ఇదొక బెదిరింపు. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కూడా మీకు ఇబ్బంది అయ్యి ఈ రకం కూడా బెదిరించేటువంటి పరిస్థితులు కలగజేస్తా ఉన్నారు. ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి ఒత్తిళ్లు చేసి మేమేదో చట్టం నుంచి తప్పించుకుంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీని ససేమరా ఒప్పుకోదు. ఇవాళ మీరు ఆత్మస్ నుంచి కాలువిరినప్పుడు డిశ్చార్జ్ ఏ ఇంటికి వచ్చినావో ఆ ఇంట్లోనే విచారణ. హాజరవ్వండి, వాస్తవాలు చెప్పండి. మేము గాని తెలంగాణ ప్రజలు గాని కోరుకుంటుంది సిట్టు ద్వారా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవాలు బయటికి రావాలి. ఎంతో మంది దీనికి బలైనారు. రాజకీయ నాయకులే కాకుండా పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, కొంతమంది ఇండివిజువల్స్ కూడా బలైన సందర్భం కాబట్టి దీంట్లో బయటికి రావాలి, వాస్తవాలు బయటికి రావాలి. మీరు దీన్ని ఏదో రాజకీయంగా వాడుకొని ఉసుగొల్పి రెచ్చగొట్టి ఏదో చేస్తానంటే ప్రజలు మీ మాట వినే పరిస్థితులు లేరు. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇంకే సామాన్యుడైనా చట్టం ముందు సమానమే. మీరు విచారణ హాజరవ్వాల్సిందే, వాస్తవాలు చెప్పాల్సిందే. సిట్టు విచారణ, మళ్లీ చెప్తా ఉన్నాం, రాజకీయ దురుద్దేశం లేదు, రాజకీయ కక్ష లేదు మాకు. వాస్తవంగా జరిగినటువంటి వాస్తవాలని బయటికి తీసుకురావడమే ఇవాళ సిట్టు ముందున్నటువంటి కర్తవ్యం. ఆ దశగా సిట్టు తన ప్రయత్నం తను చేస్తా ఉంది. మేము కూడా కోరుకునేది ఫోన్ టాపింగ్ వ్యవహారం అంతా కూడా వాస్తవ రూపంలో బహిర్గతం కావాలి, ప్రజలకు తెలవాలి. సోనియా గాంధీ గారి విషయంలో మా పేపర్లో మేము నిధులు పెట్టుకుంటే దాని అనవసరం కేసు బనాయించి ఇబ్బంది పెట్టినారు కాబట్టి మేము నిరసన తెలిపినాము. ఇవాళ కోర్టు కూడా చెప్పింది, ఢిల్లీ హైకోర్టు, ఇది రాజకీయ ఉద్దేశపూరితమైనటువంటి కేసు అని. దానికి దీనికి పొంతనేముంది? ఇక్కడ కర్మ కర్త క్రియ కేసీఆరే కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నాడు కదా. మరి మీకు తెలియదా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద నేరమో ఈ దేశ రాజ్యాంగం ప్రకారము? సోనియా గాంధీ గారి కేసు 2015ది. అది మూసేసిన కేసుని తెరిచి రాజకీయ ఇబ్బందులు గురి చేయడానికి సోనియా గాంధీ పెడితే 70 ఏళ్ల పైబడిన సోనియా గాంధీ ఈడీ ఆఫీస్కి విచారణకు ఎదుర్కొన్నది. ఇది ప్రజాస్వామ్యము. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రిగా మీకన్నా ఎక్కువ రాజకీయ అనుభవం, రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులే జైలుకు ఒక తప్పలేదు. శిబు సూర్యని గాని, మాయావతి గాని, జయలలిత గాని, లల్లు ప్రసాద్ యాదవ్ గాని, యడ్యూరప్ప గాని, ఇంకా చాలా మంది ఉన్నారు.
ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తే వాళ్ళు జైలుకు పోయినారు. అన్ని పార్టీలు వారు ఉన్నారు. దాన్ని చట్టం ఎవరికి చుట్టం కాదు అనే మాట బీఆర్ఎస్ నాయకులు, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి నాయకులు గ్రహించుకుంటే చాలా మంచిదనే మాట ఈ సందర్భం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. శిబు సోరెన్ చేసిన కన్నా చట్టరీత్యా ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం. శిబు సోరెన్కి ఏ సెక్షన్లు పెట్టారు నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన పరిమిత పరిజ్ఞానం ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. వీరు చాలా పెద్ద వారి అవసరాల కోసం, వారి రాజకీయాల అవసరం చాలా పెద్ద నేరం చేస్తున్నారు. వారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వారు ఇచ్చినటువంటి అడ్రస్ లో నంది నగర్ అడ్రస్ ఉంది. సిట్ గాని ఏ ఇతర డిపార్ట్మెంట్ గాని నోటీస్ ఇచ్చినప్పుడు పర్మనెంట్ అడ్రస్ కే ఇస్తారు. ఫామ్ హౌస్ కి ఇవ్వరు. పర్మనెంట్ అడ్రస్ కి నోటీస్ ఇచ్చినారు. చట్ట ఉన్నా లేకున్నా ఆయన రాసిచ్చిన దాంట్లో పర్మనెంట్ అడ్రస్ అదే ఉంది కాబట్టి దానికే ఇచ్చినారు. ఎక్కడిస్తే ఏముంది? ఇవాళ రేపు టెక్నాలజీ డెవలప్ అయింది, ఫోన్లో వచ్చిన నోటీసే కదా. అస్థిరత్వం అనే మాటే లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనిచేస్తా ఉంది. వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడే హక్కు వారికి ఎక్కడదండి? తెలంగాణలో ఇవాళ అందుతున్న సంక్షేమం నా భూతో నా భవిష్యత్ ఏ ఇతర రాష్ట్రంలో లేదు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు మేమిస్తున్న సంక్షేమం పట్ల మిగతా రాష్ట్రాలు ఆరాధిస్తా ఉన్నాయి. సన్న బియ్యం కార్యక్రమం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. పేదవాడి ఇలా నాణ్యమైనటువంటి సన్న బియ్యం తింటా ఉన్నాడు. ఇదే ఇతర రాష్ట్రంలో లేదు. డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్లు ఊరడిచ్చినారు మీరు. అడిగిన ప్రతి అర్హత గల పేదవాడికి ఇలా ఇందిరా మిల్లు ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు 10 ఏళ్లు మీరు బీదవాడి గోసపట్టలే. మీకు రేషన్ కార్డు ప్రతి మీటింగ్లో అరిచిరు బీదవారు. ఇచ్చినావా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయినావా? ఇలా అడిగిన ప్రతి అర్హత కలిగిన పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. మీకు తెలియదా రేషన్ కార్డు చుట్టూ పేదవాడి జీవితం తిరుగుతుంది అనేది? ఏ పేదవాడిని పట్టించుకున్నారు మీరు సంపన్నులైనారు. మీతో చుట్టున్నట్టు తాబేదారు సంపన్నులైన తప్ప పేదవాడి గోటు పట్టలే మీకు. అందుకే ప్రజలు మిమ్మల్ని గద్దదించినారు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఆశపడితే ఆశలు తిరిగించే పరిస్థితి లేదు. వారు తెలుసుకోవాల్సింది 10 ఏళ్ళ ముఖ్యమంత్రి వ్యక్తి ఒక సిట్టును ఏర్పాటు చేస్తే రోజు ఆ సిట్టులోకి ముఖ్యమంత్రి తొంగి చూడడు. ఆ సిట్టున్న అధికారులు వారి కార్యక్రమాలు చేసుకుంటా పోతారు. ఫలానా టైం నోటీస్ ఇవ్వు, ఫలానా టైం ఇవ్వకూడదని మేమెందుకు నిర్దేశిస్తాం? వాళ్ళ కార్యక్రమం వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. మున్సిపల్ ఎన్నికల్లో మాకు పోటీయే లేదు. ప్రతిదీ మేము చేసే ఓటు అడుగుతా ఉన్నాం. సంక్షేమము ప్రతిదాని రెఫరెన్స్ తీసుకోవాలి. ప్రతి కార్యక్రమం సర్పంచ్ ఎలక్షన్ అడిగారు, మేము ఇదే చెప్పాం. ప్రజలు మాతో ఉన్నారని చెప్పాం. ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. ఏముంటుంది దాంట్లో?